అధిక బరువుతో బాధపడుతున్నారా? వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. తర్వాత మీ ఏలు కింద ఒక ఉంగరం చూశాను నేను. అది నాన్నగారు ఇచ్చిందని అంటారు. అది ఇచ్చారా, నాన్నగారు తీసుకున్నారా? ఏదో నాన్నగారికి ఆ ఉంగరానికి ఏదో అనుబంధం ఉందని నేను చదివాను, వినటం జరిగింది. ఆ స్టోరీ ఇది నాన్న లాస్ట్ డే వరకు పెట్టుకున్న ఉంగరం అండి. ఇది నాన్న లాస్ట్ డే వరకు పెట్టుకున్న ఉంగరం అండి. ఆయనతో ఉంది, లాస్ట్ డే వరకు ఉంది. ఎందుకంటే కేర్ హాస్పిటల్లో హీఈస్ నో మోర్ అని డాక్టర్స్ చెప్పిన తర్వాత ఆయన్ని లోపలికి తీసుకెళ్తున్నాను అనమాట. ఈ ఏడ పేస్ మేకర్ అది ఎవరికైనా ఉపయోగపడుతుందని మేము తీయించాలనుకున్నాం అనమాట. సో తీసేటప్పుడు నేను ఆయన వేలు నుంచి సారీ నాన్న అని చెప్పి ఆ ఉంగరం తీసి పెట్టుకున్నానండి. అప్పటి నుంచి ఇట్స్ ఆల్వేస్ ఆన్ మై ఫింగర్. తర్వాత ఈ ఉంగరం మీ శరీరానికి తగిలిన తర్వాత, చేరిన తర్వాత మీరేమన్నా ఒక చేంజెస్ ఏమన్నా ఎవరన్నా మీరు గమనించారా? లేదా గమనించిన వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా? అది వయసుతో వస్తున్న చేంజెస్. ఉంగరం పెట్టుకున్నానని తెలియదు కానండి, చాలామంది మా చుట్టాలు కానీ బయట వాళ్ళు కానీ నన్ను అంటూ ఉంటారు, అచ్చు ఆయనలాగే మాట్లాడుతున్నావు, నీ చూపు కూడా ఆయనలాగే చూస్తున్నావు ఏంటంటే నేను నవ్వుతూ ఉంటాను. మేబీ నాన్న నన్ను ఆవాహించారేమో, దట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో అని నవ్వుతూ ఉంటాను. ఆయన ఆత్మ ఉంగరం అది ఏమో కదా, ఐ ఫీల్ సేఫ్ అండి. ఇది పెట్టుకుంటే ఈజ్ విత్ మీ. అదే మీరు కూడా ఒక ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతా నేను. అదే అంటే గతంలో ఎప్పుడు అన్నట్టుగా మీరు ఇప్పుడు అన్నారు కదా, నాకు ఒక పవర్ వెన్ ఐఎమ్ డౌన్ ఆర్ సంథింగ్ నానున్నారు. ఫ్యామిలీ మొత్తం అట్లాగే నాకున్నారు అనుకోండి. ఎందుకంటే దట్ ఈస్ మై పవర్, దట్ ఈస్ నా బలం అదే. ఎందుకంటే అందరూ రాక్ లాగా నాతో ఉంటారు, ఎవ్రీబడి. తర్వాత మీ ఉంగరం, నాన్నగారు ఉంగరం మీరు చివరిలో ఆయన వెళ్ళిపోయి పెట్టుకోవటము, ఆ ఉంగరం మీద ఉండటము, ఒక పవరు, ఒక నాన్నగారు నాతో ఉన్నారు, ఒక ఫీల్, ఒక ధైర్యము, అది మీరు అనుభవిస్తున్నారు కదా ఫీల్. అలా గతంలో ఎప్పుడు లేనట్టుగా మిమ్మల్ని మీ చుట్టాలు, ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఎన్నో ఏడాది చూసేవాళ్ళు కూడా గతంలో ఎప్పుడు లేనట్లుగా ఈ ఉంగరం పెట్టుకున్న తర్వాత మీరు నాన్నగారు ఎక్కువ కనిపిస్తున్నారు, మీ చూపులో, మాటలో, మీ దాని శైలిలో అని చెప్పేసి అని మన మాటలు వినపడుతున్నాయి కదా ఇప్పుడు. అవును, అది నిజమే, అది ఫ్యాక్టే కదా. అది బట్ ఐ డోంట్ నో. అదే కదా, ఒక ధైర్యాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఈ ఉంగరం పెట్టుకున్న తర్వాత అది మాత్రం వింటున్నారు ఈ మాటలు. సో మీకు కొంత కాన్ఫిడెన్స్ కాదండి, అది ఉంది. బట్ అట్లా అని మా అన్నయ్య కూడా అప్పుడప్పుడు నాన్నగారు లాగా చూస్తాడు, నాగార్జునలో కనపడుతుంది, అది పోలికలు ఉంటాయి. అవన్నీ ఆ మేనరిజమ్స్ కూడా ఉంటాయి కదా నాగార్జున కూడా. కానీ గతంలో మీరు ఎప్పుడు అనిపించుకోలేదు కదా అలా? అది లేదు, అది నిజమే. అది చెప్పండి. ఇప్పుడు నాన్నగారి పోలికలు, కానీ నాన్నగారు అమ్మాయి పాత్ర ఉంది కదా, ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో నానే చెప్తారు నేను అలాగే ఉంటానని సేమ్ చిన్నప్పుడు. అంటే మీరు నాన్నగారి పోలికని చెప్పాలి అంతే అర్థం. కళ్ళు కానీ, ముక్కు కానీ, మీ దాని ఎక్స్ప్రెషన్స్ కానీ అవి ఇప్పుడు తెలుస్తున్నాయి ఎక్కువ. నాన్నగారు ఏమో ఎప్పుడో గుర్తించారు. నేను ఆయన చిన్నప్పుడు స్త్రీ పాత్ర వేసినప్పుడు ఆ ఫోటో మీ ఫోటో పక్కన పెడితే ఒకటే నాన్నగారే చెప్పారు. ఎందుకంటే ఎవరో చిన్న అదే అన్నయ్య వెంకట్ వాళ్ళ పాప వచ్చి ఆ ఫోటో ఎవరిదంటే సుశీలమ్మది అని అందనమాట ఇమ్మీడియట్లీ. అది చూసి అది నాన్నగారి ఫోటో చూసి నేనని చెప్పింది. ఇప్పుడు సుశీల అమ్మాయి అంటే అత్త కదా మీరు యాక్చువల్గా, కానీ అందరూ అమ్మాయినే పిలుస్తారండి నన్ను. ఐ థింక్ సుమంత్ స్టార్ట్ చేశాడు సుశీలమ్మ అంటాం. పిన్ని కదా. అండ్ తను పుట్టినాక మా అక్క యుఎస్ఎల్ అక్కడ ఉండేదన్నమాట. సో సుమంత్ని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళింది. అప్పుడు నాకు పెళ్లి కాలేదు, నేను ఇంట్లో ఉన్నాను. సో నేను చూసుకుంటూ ఉండేవాడు సుమంత్. సో అప్పుడు సుమంత్ సుశీలమ్మ అని పిలవటం మొదలుపెట్టాడు. సో ఆఫ్టర్వర్డ్స్ అందరూ ఫాలో అయిపోయారు. ఇంకా ఇప్పుడు కానీ అఖిల్ కానీ అన్నయ్య వాళ్ళ బాబు అందరూ నో అత్త పిన్ని, ఓన్లీ సుశీలమ్మ. బట్ నాకు చాలా ఇష్టం అండి ఆ పిలుపులో, చాలా ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అమ్మ తనే కాకుండా ఇప్పుడు ఇంటికి వచ్చిన అల్లుళ్ళు, కోడళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నన్ను సుశీలమ్మనే పిలుస్తారు. ఇందిరమ్మలాగా సుశీలమ్మ అయిపోయారు. సుశీలమ్మ.